బాగున్నావా అన్నయ్య? బాగున్నాడా? మీ దయ వల్ల మీ కరుణ కటాక్షము వల్ల ఇప్పుడు ప్రజలందరూ చల్లగానే ఉన్నారు, మేము కూడా చల్లగానే ఉన్నాము. అయినా అన్నయ్య అన్న ఎప్పుడు వస్తాడు, ఏ వేళ వస్తాడు అని రాక కోసమే 1000 కళ్ళతో ఆ భగవంతుని 33 కోట్ల దేవతల యాది చేస్తూ మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను అన్నయ్య. అయినా నా మేనల్లుడు నా మేనగుళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు 7 మేడల్లో కడమేడ పైన బంగారు తొట్టెలు ఉయ్యాలుగుతున్నారన్నా. చెప్పి చెల్లె కొడుకు వద్దకు, చెల్లె బిడ్డ వద్దకు ఎప్పుడు వచ్చిందో తొట్టెల్లో పిల్లవాళ్ళు తలుపు పప్పున పడుతున్నారు. ఇద్దరు పిల్లవాళ్ళు ఎత్తుకొని ముద్దాడి, దేవుడా ఓ గగన దేవతలార గంధర్వులార తండ్రి నిరాకర నిన్నే వేడుకుందును. పిల్లవాళ్ళ చూడగానే తొట్టెల్లో పిల్లవాళ్ళ చూడగానే నా మేనలుడు మేన ఓడలు నిండు పున్నము నాడు చంద్రుడు ఎంత కలకాంతి ఉంటుందో పిల్లవాళ్ళే అనుకున్నారు. ఏమి అందము, ఏమి సందం అని ఓ గగన దేవతలార గంధర్వులార తల్లి తోడుగా ఉండండి. నా మేన అల్లుండి మేన ఓడల్ని నిండ 100 ఏళ్ళు చల్లగా చూడమని ఆ దేవతల చేతి మొక్కాను. ఇద్దరు పిల్లవాళ్ళ ఎత్తుకొని ముద్దాడి తొట్టెల్లో పడుకోబెట్టారు. అవునయ్యా, మరి పిల్లవాళ్ళ పేరు పెట్టాలి. నా తల్లి వద్దకు వెళ్ళి పిలిచి మరి ఈ పిల్లవాళ్ళ పేరు పడి ఏ ధర్మాలు చేస్తాము, ఏ పుణ్యాలు చేస్తామని నా సత్యం పిలుస్తాను. దేవి దేవి చిన్న చిన్న పళ్ళు కావు తంతరా 50 రూపాయలకు 2 కిలోల తంతరా 50 రూపాయలు టైం 5 రూపాయలు కొడువాన్లే ఆకాశమెందుకో పొక్కబడ్డది, మా బొట్టే మా పిచ్చబడ్డది. ఏమేమి సారూప పల్లికాయ పచ్చేడా, ఏమేసి నూనె బోనా ముజ్జంత మండింది. దరిద్రుడా
దరిద్రుడు అరే ఎర్రమన్న పోయి ఏదే మాట్లాడుతున్నావు డబల్ రొట్టె ఇంకా వేరే మాట్లాడుతున్నావు అన్ని అపార్థం ఏంటో నీ మాటలు దేవి అయ్యా మన కొడుకు లేకున్నా బిడ్డ లేకున్నా నా చెల్లెకు కొడుకు చెల్లెకు బిడ్డ ఏమి అందము ఏమి చందం నిండు పుణ్యం నాడు చంద్రుడు ఎంత కలకాంతి ఉంటుందో పిల్లవాళ్ళు అంత అందంగా ఉన్నారు పిల్లవాళ్ళ పేర్లు పెట్టి పిల్లవాళ్ళ పేర్లు పైన అన్నదానం చేస్తాం దేవి అవునండి మీ చెల్లె నీతి మంతురాలు భక్తి మంతురాలు మీ బావ చక్కని వాడు సరైన వాడు చదువుకున్న పాండితుడు ధర్మమే జయమనేవాళ్ళు అంత తప్పకుండా పలికి పొక్కకుండా అబద్ధం ఆడకుండా వాళ్ళ ధర్మము వాళ్ళ సత్యము దేవుడు మెచ్చి సృష్టికర్త అయిన రక్షకుడు ఇద్దరు కమల పిల్లలు ఇచ్చాడు మనకు సంతానం లేకుండా దేవుడు ఇద్దరు కమల పిల్లలు మీ చెల్లె కలిగిందంటే ఎంతో సంతోషం అనిపిస్తున్నారు చెల్లెకు బావకు మనమే దిక్కు కదా నీ నోడ వాళ్ళ పేరు పెట్టి నీ చేత 2 లక్షల డబ్బు ఖర్చు పెట్టండి నేనందరు చెప్పి ఇంటికి వెళ్ళి వచ్చాం పచ్చం చదువుతాయి అవునండి మేనల్ని పేరు పైన మేన గోడలు పేరు పైన మేన అల్లుని పేరు పైన 21 రోజు నాడు మరి ఎంతో మంది రాజులు తీసుకువచ్చి వేదం తెలిసిన బ్రాహ్మణులు తీసుకువచ్చి గ్రామంలో ఉన్న ప్రజలు తీసుకువచ్చి నా చెల్లె వెళ్ళి కమలా విశ్వస్వామి గుడికాడ వరము చెందితే కమలా విశ్వస్వామి వరము చేత ఇద్దరు కమల పిల్లలు జన్మించారు కాబట్టి గుడికి దగ్గర పేరు కావాలి అని ఆ పిల్లవాళ్ళ పేరే మేనహల్లుడు కమల సేనారాజు పిల్లవాళ్ళ పేరు పెట్టాను పిల్లవాళ్ళు ఎంత అందము ఎంత సందము తలుపు బగ్గున మడుతున్నారు నేను కమలశీల మారాలు నేను కూడా కమలావతిని పేరు పెట్టాను పేరు పెట్టి పిల్లవాళ్ళ పేరు పెట్టి నేను ఢిల్లీ రాజా వెళదామంటే నాకు ధనము ద్రవ్యము ఆస్తి అంతస్తు గొప్పగా ఉన్నవారు నేను ఢిల్లీ రాజ్యంలా నా చెల్లి నా బావ వాళ్ళు ధర్మాపురి పట్టణంలో వచ్చిన కష్టం చూడాలంటే మేము అందరం కూడా ఒకే పట్టణంలో ఉండడం గొప్పతనం అనే నా బావగారు ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చెల్లె ధర్మం చేయడం, దేవుని పూజలు చేయడం చెల్లె వంతు. సతీ సువర్ణాదేవి పంటలు పండియడం, 10 వారాల పనులు చెప్పడం నా సతీ సువర్ణాదేవి చేస్తున్నారు. ఈ మేనగోడల్ని పిల్లవాళ్ళని కంటికి రెప్పోలే కాపాడుకోవడం కర్తవ్యమని మేనగోడల్ని 7 మేడల్ల
మనసెంతో నాకు ఇంకా సంతోషమాయే ప్రేమతో పిల్లల పెంచుకున్నాను ప్రేమతో కంటికి పోలే మేనలు మేనగోడల్ని ఎప్పుడు సాధి పెంచి పెద్దగా చేస్తున్నాను. నా సతి అయినా పని వాళ్ళ పనులు చెప్పడం, పంటలు పండియడం నా సతి వంతు. చెల్లె ధర్మం చేయడం, దేవుని పూజలు చేయడం చెల్లె వంతు. బావగారు ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి ఆ పట్టణాన్ని పరిపాలించడం బావగారి వంతు. మేనలు మేనగోడల్ని పాఠశాలకు పంపుతూ చదువు శాస్త్రం నేర్పిస్తున్నాను. పండంటి కాపురం పచ్చడి సంసారం పాలు పొంగిన ప్రకారం అబ్బుతున్నది. అలాంటి పండంటి కాపురాన్ని పచ్చడి సంసారాన్ని నా సతి సువర్ణదేవి ఎలా పాడు చేయవచ్చు దైవమా. డబ్బు తీసుకువచ్చి చెల్లి చేతుల్లో పెట్టిండు. అయితే అది ఆడబిడ్డ ఒక్కతని మర్యాద ఇచ్చిన, పంట పైర్లు పండించిన, ధాన్యం అమ్ముకొచ్చిన డబ్బు తీసుకువచ్చి ఆడబిడ్డ చేతుల్లో పెట్టిన. అయితే అది ఆడబిడ్డ ఒక్కతని మర్యాద ఇచ్చిన, విలువిచ్చిన. ఎక్కడో గుట్ట ఉండ కొడుకో వీరసేనిగాడు ఇంతో అంత కట్టడిస్తే పాడైపోయే ముండో దుర్గా వండి పెట్టమని కుండ చేతికిస్తే సొమ్ము మాలు సోకు వాళ్ళు అవుతారు. అచ్చగానికి బుచ్చగానికి జోగి సన్యాసికి పావులకి పకిరోనికి ఏదన్నా చెప్తే నోటు రాకుండా దాన ధర్మాలు చేసుడు దుర్గామని జనమంతా ఆమెకే మొక్కుతున్నారు. మరి రాజకచ్చీరు వేలుట్ల వీరసేన మహారాజు చక్కటి వాడు చల్లని వాడని ఆయననే బొగుతున్నారు, ఆయనకే మొక్కుతున్నారు. ఒక్కరన్న సువర్ణ మాదే మంచిదని బొగిడినోళ్ళే మిమ్మల్ని చూస్తే దొడ్డికి అత్తలేదా? ఈ గోవింద మన చక్కటి వాడని ఒక్కరన్న మర్యాద ఇచ్చిన వాళ్ళే. అసలు సొమ్ము మాది సోపు వాళ్ళదైతే ఈ ధనం మాది, డబ్బు మాది, భూమి మాది, ఇల్లు మాది. ఎక్కడన్నా పుట్టమ్మడ కొడుకు వాడు దిక్కు దిగులేని అనాథుడు వీరసేన మహారాజు ఇంతో కట్టమిస్తే పాడైపోయే ముండో దుర్గా. మరి డబ్బు నా చేతిలో ఉండాలి, ధనం నా చేతిలో ఉండాలంటే మరి రాజకచ్చీరి వేలాల మారాదంటే డబ్బు ధనము పెత్తనము నా చేతిలో పెడతాడు. చెల్లి అంటే అభిప్రేమ గల్లవాడు, అంటి బాబోలు కాపాడుకునేవాడు. మా చెల్లె మాకు దిక్కు, మాకు తల్లెనక బలగం లేదు, తండ్రినక బలగం లేదు. మాకెవరు దిక్కు లేకున్నా మా చెల్లె నాకు దిక్కు, నా బావ నాకు దిక్కు. చెల్లెకి ఇద్దరు కమల పిల్లలు, నాకు సంతానం లేకుండా దేవుడు నాకు సంతానం ఇచ్చిండు. నా చెల్లెకి ఇద్దరు కమల పిల్లలు అంటే ఎంతో సంతోషం, ఆనందం. నేను ఢిల్లీ పట్ట వెళ్ళిపోతున్నా అంటే మరి పిల్లవాళ్ళకి ఏ కష్టం వస్తాదో, ఏ బాధలు కట్టిస్తాయో మరి చెల్లెకి అనుభవం లేదు. దిక్కు దీవులేని మా చెల్లెలు, దిక్కు దీవులేని ఆ నాదుడు మా బావ. ఈ ధనము చాలు, డబ్బు చాలు, భూమి చాలు, ఇల్లు చాలు. ఈ ఉన్నదే పట్టుకొని పిల్లలు పోషించుకుంటూ కష్టమైన బాధ నడుచుకుని ఉంటారని అర్థం చేసుకొని ముగ్గురు ఏతులు పోసి ఉయ్యాల గట్టి విన్నదాయలతో తిరిగా పిల్లవాళ్ళని వెలిగించాడు. కమలావతి కమలశీల మహారాజు కమల పిల్లలు మండే మంటలాగా పొడిచే పొద్దులాగా సూర్యకళ చంద్రకళ తలుకు బగ్గున మండుతున్నారు పిల్లవాళ్ళు. పిల్లవాళ్ళు చక్కటి వాళ్ళే, సరళి వాళ్ళే. మరి బావా చెల్లెలు మంచిది, వాళ్ళు మంచి వాళ్ళే గాని చక్కటి వాళ్ళే గాని మరి మాకు
ఇల్లు ఉంటున్నారా? డబ్బు నా చేతిలో ఉంటున్నదా? ధనం నా చేతిలో ఉన్నదా? రాజగుణం మారుతా. రాజగుణం మారాలంటే మత్స్యమాహే భగవంతు మాడకి మిడించి అరికాళ్ళల్లో అరిచేతులలో మిడించి మనసు మార్చి చెల్లెకు అన్నయ్యకి విడబాపుతా, భగవంతులకు విడబాపుతాను. ఈ రోజే మనసు మార్చి ప్రేమలు లేకుండా చేస్తాను, ఇంట్లోకి వెళ్ళి తరుముతాను కొట్టడు చేస్తానని అన్యం పుణ్యం ఎవరైనా ఆడబిడ్డ పైన కన్ను అన్యం పుణ్యం ఎవరైనా ఆడబిడ్డ పైన కన్ను పెట్టి ఎండల మీద కోడి కన్ను పెట్టాడు. అన్యం పుణ్యం ఎవరైనా ఆడబిడ్డ పైన కన్ను పెట్టి ఇదే రోజు మనసు మార్చి ప్రేమలు దూరం చేస్తానని పన్నంటి కాపురం పాడు చేస్తా. ఈ పచ్చడి సంసారం చెడగొడతానని మరి భర్త ఉండే ఒక గదిలోకి రానే వచ్చాను. రాజవడుకుల గదిలోకి రానే వచ్చి ఈ రోజు మత్స్యమాయ మార్గం మందు పెట్టి మాడకి నుంచి మనసు మారుతా. చల్ల చల్లని వెన్నెలాయే మల్లె పూల పాకాయే, చల్ల చల్లని వెన్నెలాయే మల్లె పూల పాకాయే, చల్ల చల్లని వెన్నెలాయే మల్లె పూల పాకాయే, మట్టిగానే నుండాలే ధర తక్కువ దురద ఎక్కువ. ఆ పల్లె పల్లె ఆ గరం గరం పల్లె ఆ రెండిత్తుల పల్లె ఆ పల్లె మూడిత్తుల పల్లె పల్లె. అయ్యా దేవి పల్లె తీసుకోవా? అర్ధమరాత్రి వేళ అయ్యా నిద్రమైన సమయమున
అరిచేతులకు వారి పాదాలకు నాకు మరుగు మందులు పెట్టే సంగతి తెలియదు మహారాజా గోవింద మన లేండి ఒక్క మాట చెప్తాను లేండి లెమ్మని అస్తమును బట్టి లేపుతున్నారు దేవి అయినా అర్ధరాత్రి వేళ ఏదో మాట చెప్తున్నా చెప్పి మాట్లాడుతున్నా మంచి ఆలోచన ఇక నువ్వు నీకు చెప్పాలంటే బతుకుతారు నేనే ఇక నా కడుపులో కుట్ర ఉండదు కూర ఉండదు ఎగేసి అనుకునేదాన్ని కాదు దేవి అయినా ఏ మాట చెప్పినా కూడా బుద్ధికల మాటే మంచి మాట చెప్తాను మరి మంచి మాటే చెప్తా అనుకున్నా మరుగు మందులు పెట్టే సంగతి తెలవక దేవి సువర్ణాదేవి నువ్వు ఏ మాట చెప్పినా కూడా ఆ మాట నీకు ఆధారం చేతులు చేసి భాష ప్రమాణం చెప్తావో తీవ్రంగా చెప్తా మంచిగా ఏ మాట చెప్పినా కూడా బతుకుదేరు మాట చెప్తాను బుద్ధి కల మాట చెప్తాను జ్ఞానం మాట చెప్తాను చెడిపోయే మాట చెప్పను చేతిలో చేసి ప్రమాణం చేయమని ఎప్పుడు అన్నాడు ఏ మాట చెప్పినా మంచి మాట చెప్తాను అనుకున్నాను చెల్లె బావ పిల్లలు అందరూ ఒక ఇంట్లో ఉంటున్నాం కదా ఏ మాట చెప్పినా బతుకుదేరు గురించి చెప్తుంది కానీ చెడిపోయే మాట చెప్తాదా చెప్పదు అనుకోని ఆ రాత్రి వేళ దేవి ఇదిగో హరి సాక్షి గిరి సాక్షి హరి సాక్షి గిరి సాక్షి భూమి ఆకాశ దేని సాక్షి నీ సాక్షి నా సాక్షి నీవు ఏ మాట చెప్పినా ఆ మాటనే కాదన్నా ఇదిగో అభయము ఇచ్చేదా బామా చెప్పినా కూడా ఆ మాట నే కాదనం చేతుల్లో చేసేదాను దుర్గామణి నీ తోడ పుట్టింది ఒక్కతే. నీ చెల్లె చేతిలో ఉన్న డబ్బు ధనము ఇంటి పెత్తం నా చేతిలో ఉండాలి. దిక్కు దిక్కులేని అనాథురాలుగా పెడితే దినాల కొడితే పడాలి. మీ చెల్లి నా కాళ్ళ కాడ బడి సావాలి. నీ బావయ్య వీరసేన మహారాజు 12 మంది జీతగాళ్ళలో చిన్న జీతగాల ప్రకారంగా నీ బావ నీ కాళ్ళ కాడ బడి సావాలి. నీ బావయ్య వేళ రాజకచ్చేరు వేళ నీ బావ మీ చెల్లె ఏ తిథి అయినా ఏ మత అయినా పండుగ వచ్చిన ఆకిట్లో అడుగు పెట్టకుండా ఊరు బయట 12 ఎకరాల శిలక 7 మూటల బాయి గడ్డ మీద మీ చెల్లెకు కమ్మల గుడి చెల్లెకయ్యాలి.
నీవు నా నాదురాలుగా ఇప్పటికే మీ చెల్లెకి ఎవరు దిక్కులేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.